తనతో కొట్లాడి మరీ నిధులు మంజూరు చేసుకుని చిన్నాల జానయ్య అభివృద్ధి పనులు చేశాడని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈసారి 10వ డివిజన్ కార్పొరేటర్గా చిన్నాల జానయ్యను గెలిపిస్తే అభివృద్ధి సంగతి నేను చూసుకుంటానని, ఎన్ని నిధులైనా మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 10వ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థి చిన్నాల జానయ్యను గెలిపించాలని కోరుతూ డివిజన్ పరిధిలోని పీటీఆర్ కాలనీలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఇతర పార్టీల అభ్యర్థులు గెలవడం వలన ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదని, సమస్యలు పరిష్కారం కావని అన్నారు. అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు, కాలనీల్లో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి అవుతాయని పేర్కొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో చిన్నాల జానయ్యను గెలిపిస్తే అభివృద్ధిలో ఈ డివిజన్ రూపురేఖలు మారుస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ చిన్నాల అలివేలు, 10వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ సమీ, బానోత్ రమేష్, నాయక్, దేవరాయ వెంకన్న, రూపని సతీష్, నెకరేకంటి సైదులుగౌడ్, రోహిత్, పర్వేజ్, చిన్నాల యాదగిరి, ఓర్సు ఆమని, నూనె హేమలత, యమున, అంజలి, లక్ష్మి, సుమలత, స్వరూప, సతీష్, యాదమ్మ, విజయ, వెంకన్న, మంగమ్మ, సింధు, కావ్యతో పాటు 10వ డివిజన్ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒకటే విషయం చెప్తా మీకు, జానయ్య ఎంత మొండోడు అంటే అలివేలు అంతకంటే పెద్ద మొండి. నేను మినిస్టర్ అయినాక 2 ఏళ్ళు అయినాక మెడికల్ కాలేజ్ ఆగిపోతే 100 కోట్లు పెట్టి ఎమ్మడే కంప్లీట్ చేసి ఇంకా నర్సింగ్ కాలేజ్ కడుతున్నా, 200 కోట్లు పెట్టి ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకునే విధంగా స్కూల్ కట్టించిన ఒక స్లాబ్ కూడా పడ్డది. ఆ మెడికల్ కాలేజ్ అని అక్కడ మన ఎస్ఎల్బిసి ఆఫీస్, సిఈ ఆఫీస్ కట్టిస్తున్నా. ఈ ఏరియా అంతా డెవలప్ చేసుకుంటూ ఇక్కడి నుంచి ధర్వేశ్వరం దాకా 50 కోట్లతో డివైడర్ పెట్టి ఇవాళ టౌన్లో కలర్ లైట్లు ఎట్లున్నాయో ధర్వేశ్వరం దాకా. ఎందుకంటే మంగళవారం ఆదివారం వస్తే ధర్వేశ్వరం కూడా 1,00,000 మంది ఉంటున్నారు. ఎవరికి యాక్సిడెంట్ కావద్దని రోడ్ల మినిస్టర్ నేనే కాబట్టి 50 కోట్లు పెట్టి డివైడర్ పెట్టి ఆ రోడ్డు కూడా శాంక్షన్ చేసిన. టెండర్ అయితే ఇప్పుడు పనులు కూడా మొదలవుతాయి. మీ అందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఇక్కడ కౌన్సిలర్గా పోటీ చేస్తున్న అలివేలు జానయ్య గారికి అర్థం గుర్తుపై ఓటేసి నాకు ఇంకా పేదోళ్ళకు సహాయం చేయాలన్నా, కొందరు ఆపదలో ఉన్నా సాపదలు ఉన్నా కొందరు చెప్పుకోలేరు. పెద్ద సమస్యలు రోడ్లు కావాలంటే అవన్నీ చెప్తారు. కొన్ని సమస్యలు చెప్పలేని ఉంటే పేదోళ్లకు మీ పిల్లలను చదివించాలి. మీ ఇంట్లో ఉన్నట్టు ఉండి ఎవరికైనా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఎంత మంచిగా ఉన్నా ఎప్పుడు ఏమవుతుందో తెలియదు మనిషికి. అలాంటప్పుడు ఎవరైనా సహాయం చేయడానికి ఎవరు కావాలి? ఫలానా మినిస్టర్ గారి దగ్గరికి పోవాలంటే నా మనిషి అయితే నా దగ్గరికి వచ్చి నాకు ఫోన్ చేసి ఫలానా హాస్పిటల్లో ఉన్న చెప్పు, ఫలానా కాలేజీలో 2 లక్షల ఫీజు కట్టమంటే నేను సహాయం చేసే అవకాశం ఉంటుంది. ఆ విధంగా 30 ఏళ్ళకి వెళ్ళి సహాయం చేస్తున్నా. ఈరోజు మీ అందరికీ తెలుసు నా గురించి. మీ ఆశీర్వాదంతో 5 సార్లు ఎమ్మెల్యేగా సుఖేంద్రం లాంటి పెద్ద లీడర్ మీద 30,000 మెజార్టీతో గెలిపించింది అన్న 2004లో 22 ఏళ్ల కింద. మొన్నసారి 55,000తో నేను ప్రచారానికి కూడా రాలే. ఈరోజు కౌన్సిల్ కార్పొరేటర్ కోసం ప్రచారం చేస్తున్నా తప్ప నేను ప్రచారం చేయకుండా 55,000 మెజార్టీతో 5వ సారి ఎమ్మెల్యే గెలిపించింది. ఇవన్నీ పనులు చేస్తేనే కదా మీరు గెలిపించింది. చెడ్డోడైతే గెలిపిస్తారా మీరు 5 సార్లు?